హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఎట్లున్నారు దోస్తులు? మీరందరూ మంచిగా ఉన్నారా? ఏమైతే మంచిగా ఉన్నాం దోస్తులు. మరి ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న మేనత్త కూతురు సిరీస్లో పార్ట్ 28తో మేము ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 28లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. దోస్తులు, మీరందరూ మేనత్త కూతురు సిరీస్ కోసం ఎంతో ఎదురు చూస్తారు కదా. అయితే మేము మాత్రం మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తాం దోస్తులు. వీడియో అప్లోడ్ చేయగానే ఏం కామెంట్స్ చేస్తారో అని ఎదురు చూస్తాము. వీడియో మీకు నచ్చిందా, ఎలా ఉందో అని. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్ దోస్తులు. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆంటీ వాళ్ళు అసలు వచ్చారో లేదో. ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేస్తలేదు ఆంటీ? ఫోన్ చేసాడు ఎందుకు, డైరెక్ట్ కలిస్తే అయిపోతుంది. విరాజ్, నువ్వు లోపలికి రా, నాకు ధైర్యంగా ఉంటుంది. నేను ఇప్పుడు లోపలికి రావడం అంత అవసరం అంటావా? అసలే అక్కడ వాడెవడో ఫొటోస్ తీసినట్టు డౌట్ వస్తుంది. ఆ ఆంటీకి ఏం తెలుసు విరాజ్? అదో పెద్ద మెంటల్ది. దాన్ని నేను ఎలాగైనా మేనేజ్ చేస్తాలే. నువ్వు అన్నయ్యవని చెప్తాను. సరే పద. నువ్వు అసలు ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు? శారీ కట్టుకుంటే బాగుండేది. నీ ప్రియుడి దగ్గర ఇలాంటి డ్రెస్ వేసుకోవాలి కానీ వాడిని ఇంప్రెస్ చేయడానికి. అయ్యో విరాజ్, ఈ ఆంటీ గురించి నీకు తెలీదు. ఆంటీకి ఇలాగుంటేనే ఇష్టం, పాష్గా చీరలు కట్టుకొని సాంప్రదాయంగా ఉంటే పూర్ అనుకుంటుంది. ఇలా ఉంటేనే రిచ్, ఒక లెవెల్ అనుకుంటుంది. ఇంకా రాజ్ గురించి మాట్లాడుతున్నావా? వాడికి ఇలా ఉంటే అస్సలు నచ్చదు. సాంప్రదాయంగా చీరలు కట్టుకొని ఉంటేనే ఇష్టపడతాడు. హోమ్లీగా ఉండాలి. సరే పద. రాజు ఎప్పుడు వస్తాడో, మన ప్లాన్ ఎప్పుడు సక్సెస్ అవుతుందో ముందు దాన్ని అడ్డు తొలగించుకోవాలి. అది ఈ ఆంటీ వాళ్ళే సాధ్యం. యు ఆర్ కరెక్ట్. ఎవరమ్మా మీరు? వాచ్మెన్ లేడా ముందట? అరే మహేష్గా, ఏడదొచ్చినావురా నువ్వు? ఎవరిని పడితే వాళ్ళని ఎందుకు లోపలికి రాణిస్తున్నావు? అయ్యగారికి తెలిసిందంటే నన్ను చంపేస్తాడు. ఓ సారు, నేను బాత్రూమ్ పోదామని లోపలికి వచ్చిన. వెంటనే ఊరికి వచ్చిండ్రు. ఒక నిమిషం అక్కడ ఉండి పర్మిషన్ తీసుకోవడం అవసరం లేదా? అసలు నువ్వెవరు, ఈమెవరు? వీడు వాచ్మెన్లా ఉన్నాడు. ఇదెవరు మౌని? కొసక్కులా ఉంది. విరాజ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఆమె ఎవరో ఏంటో. ఇంతకీ నువ్వెవరు? రాజ్కి నువ్వేమవుతావు? నేను అయ్యగారి ఇంట్లో వంట మనిషిని. వంట మనిషివా? నేను ఇంకెవరో అనుకున్నానులే. వంట మనిషట, దాన్ని కూడా వదలవా? ఏంటి నువ్వు అసలు? ఊరికే అన్నాను మౌని, కొసక్కులా అనిపించింది. అయితే పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, వాళ్ళు వింటారు. చెప్తున్న వాడతలేదా సార్? ఎవరు మీరు అసలు? హలో, కొంచెం మెల్లిగా మాట్లాడు. నా పక్కకు నిల్చుంది ఆమె ఎవరో తెలుసా? ఎవరు? క్షమించండి అమ్మా, వాడు అట్లనే మాట్లాడతాడు. వాడు నా మొగుడు. మీరెవరు అసలు? తెలియక మాట్లాడినాం. అయ్యగారికి చెప్పకున్నామ్మా. చెప్తాను రా నీ సంగతి. అయ్యో బాబు గారు, అలా అనకండి. అసలు మీరెవరు? మీ అయ్యగారు ఉన్నాడు కదా, రాజ్. అవునమ్మా, మా అయ్యగారి పేరు రాజ్. మీ అయ్యగారికి చాలా దగ్గరి వ్యక్తిని, చాలా కావాల్సిన దాన్ని. అవునా? వాళ్ళెవరూ ఇంట్లో లేరమ్మా. ఎవరిని రానివద్దని చెప్పారు. ఇంకా ఎవరు రానట్టున్నారా? ఎప్పుడు వస్తారు వాళ్ళు? అయ్యగారు, నన్ను క్షమించండి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎప్పుడు వస్తారు, ఇలాంటి మాటలు ఏవి కూడా మాట్లాడొద్దని చెప్పారు. అసలైతే నాకు ఏది చెప్పలేదు. అంటే ఎవరైనా ఇలా పని మీద వస్తే అలా కూడా చెప్పవా? నాకు తెలీదు అమ్మగారు. ముందు పెద్దమ్మ పెద్దయ్య వాళ్ళు పోయినరు, తర్వాత చిన్నయ్య గారు వాళ్ళ భార్య ఇద్దరు కలిసి పోయినరు. ఎక్కడికి పోయినరో నాకు చెప్పరు. ఎవరైనా వస్తే అంత ఇంపార్టెంట్ మనుషులు అయితే వాళ్ళే తెలుసుకొని వస్తారని చెప్పారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో మీకు తెలీదా? అంటే మీరంతా కావాల్సిన వాళ్ళు కాదా? కొంచెం జాగ్రత్తగా మాట్లాడు. ఇన్ని చూస్తుంటే తెలివి బాగానే ఉన్నట్టుంది. అయినా నువ్వేంటి వచ్చినప్పటి నుంచి దాని మీద పడ్డావు? లేదు, మీ పెద్దమ్మ గారు ఉంది కదా ఆంటీ, ఆంటీ వస్తానని చెప్పింది ఈరోజు. ఇంకా రాలేదా? అయితే లేదమ్మా, మీరు వచ్చే ముందు ఫోన్ చేయలేదా అమ్మగారికి? యాక్చువల్గా నేను ఆంటీకి సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాను. ఆంటీ రాలేదా? షట్, అప్సెట్ అయ్యాను. నేను వచ్చినాక చెప్తానులేండి అమ్మా. మీ పేరేంది? అవసరం లేదులే, నేను ఫోన్ చేస్తాను. నువ్వు నేను వచ్చిన విషయం ఎవరికి చెప్పొద్దు, ఒక మీ అమ్మగారికి తప్ప. ఎందుకమ్మా? ఒక అమ్మగారికి ఎందుకు చెప్పాలి? విరాజ్, దానికి ఒక 1000 రూపాయలు పడే. అమ్మగారికి మాత్రమే చెప్పు.
మౌనిక మేడం వచ్చిందని. 1000 రూపాయలంటే చాలా తక్కువ. 5000 ఇస్తాను. అలాగే అయ్యగారు, చెప్తాను. అమ్మగారికి మౌనిక మేడం గారు వచ్చారని చెప్తాను. బాగా కాస్ట్లీ పని మనిషిలానే ఉన్నావే. తర్వాత చెప్తాను నీ సంగతి. లక్ష్మి, ఏం సంగతి? నువ్వు వెళ్ళు, బయటికి వెళ్ళి నిల్చో. అమ్మగారు, కాఫీ పెట్టమంటారా? ఏమొద్దులే. ఇక్కడ సీసీ కెమెరాలు ఉంటాయా? ఉంటాయి అయ్యగారు, కానీ మహేష్ని డిలీట్ చేయమంటే డిలీట్ చేస్తాడు. ఓహో, నీకు తెలివి కూడా బాగానే ఉందే. మౌని, ఏం చూస్తున్నావు? మీ మెంటల్ ఆంటీకి ఫోన్ చేయి. ఫోన్ చేసి అడుగు ఎందుకు రాలేదని. అలాగే విరాజ్. అటు వెళ్ళు, దూరం వెళ్ళి మాట్లాడు. నేను ఈ పని మనిషిని మేనేజ్ చేస్తా. ఫోన్ లిఫ్ట్ చేస్తలేదేందా ఆంటీ? వాడు నీ మొగుడా? వట్టి ముద్దపప్పులా ఉన్నాడు. నువ్వేమో ఇంత అందంగా ఉన్నావు. కలర్ తక్కువే కానీ కసి కసిగా ఉన్నావు. అదేంటి అయ్యగారు అలా మాట్లాడుతున్నారు? నిజం చెప్పు. ఆ రాజుగాడు నిన్నెప్పుడు... నిజం చెప్పమంటారా అయ్యగారు? చెప్పు. నా మొగుడినే ముద్దపప్పు అన్నారు. ఆ రాజ్ సార్ అయితే పెద్ద ముద్దపప్పు. అమ్మాయిల వంక అసలు చూడనే చూడడు. మరి నువ్వు ఇలా డబ్బులు తీసుకున్నావని చెప్పమంటావా రాజ్కి? అయ్యగారు, ఎందుకట్లా మాట్లాడుతున్నారు? మీ కాలు పట్టుకుంటాను, అలా మాత్రం చేయకండి. నా ఉద్యోగం పోతుంది. బాగా బీదోళ్ళమని రాజ్ సార్కి చెప్తే ఉద్యోగం ఇచ్చిండు. నాకు నా మొగునికి. పిల్లల్ని కూడా ఆయననే చదివిస్తున్నాడు. మీరు కనుక ఈ విషయం చెప్తే మొత్తం కుటుంబం అంతా రోడ్ మీద పడతాం అయ్యగారు. మీకు పుణ్యం ఉంటుంది. మరైతే నాకేంటి? మీరు ఏది చేయమంటే అది చేస్తాను అయ్యగారు. నేను ఏ విషయం అడిగినా నాకు చెప్పాలి. నీ ఫోన్ నంబర్ నాకు ఇవ్వు. నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి. నా కోరికలు కూడా తీర్చాలి. వినిపిస్తుందా? అలాగే అయ్యగారు. మీరు మాత్రం ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. మా ఆయనకు కూడా చెప్పను. ఎవరికి చెప్పను. నువ్వు మాత్రం నేను చెప్పినట్టే చేయాలి. అలాగే అయ్యగారు. తీ, నంబర్ తీ. మీ నంబర్ చెప్పండి అయ్యగారు, నేను మిస్ కాల్ ఇస్తాను. హలో, వాళ్ళు ఎవరు? హలో ఆంటీ, నేను మౌనికను. బాగున్నారా అత్తయ్య గారు? మౌనిక నువ్వా? నేను చూసుకోలే. ఫోన్ నంబర్ ఫీడింగ్ చేసుకోలే. ఆగు, ఇప్పుడే వండుకున్నా. కూర్చుంటావు. అయ్యో, నిద్రపోయారా అత్తయ్య గారు? డిస్టర్బ్ చేశానా? నిద్రపోలే, పండుకొని చిప్స్ తినుకుంటే టీవీ చూస్తానా. కూర్చొని మాట్లాడతానా. చెప్పు, మంచిదేనా అంత? నేను ఇండియా వచ్చేసాను ఆంటీ. నువ్వు ఆంటీ అని విలువకు, అత్తయ్య గారు అని విలువ. మంచిగా ఉన్నది, రెస్పెక్ట్కి ఇచ్చుకుంటా. ఆంటీ అంటే ఏంటో ముసలిదాని లెక్క అనిపిస్తానా. మీరు ముసలి వాళ్ళు ఏంటి అత్తయ్య గారు? రాజ్కి తల్లి అయ్యారు కానీ, లేకపోతే నేను మిమ్మల్ని సిస్టర్ అని పిలిచేదాన్ని కదా. గందుకి నువ్వంటే నాకు మస్తు ఇష్టం. మరి నేను వచ్చేసాను ఆంటీ. మిమ్మల్ని చూడాలనిపిస్తుంది. మీరు ఎప్పుడు వస్తారు ఇక్కడికి? ఇగో ఈ అంకుల్ గారు ఉన్నాడు కదా నా మొగుడు, పోదామంటే అస్సలు ఇంటలేడు. ఈ మామయ్య గారు మామయ్య గారు ఎప్పుడు వస్తానంటున్నారు? ఎంత మొత్తుకున్నా ఇంటనన్నలేడు. ఎట్లనే వేసి రేపన్న పట్టు అట్టావు. దూరంకి వెళ్ళి వచ్చినావు కదా, రెస్ట్ తీసుకో. అలాగే అత్తయ్య గారు, మీరు ఎలా చెప్తే అలాగా. నేను నిన్న గత్తర లేపిన ఇంట్లో, అయినా కదులుతలేడు. ఏం పుట్టిందో ఏమో. ఇక ఎట్లన్నా వేసి 2 రోజులలో రాకపోతే నేను నీ అత్తయ్య గారినే కాదు చూడు. నాకు మీ మీద చాలా బెంగగా ఉంది అత్తయ్య గారు. మీరు ఫస్ట్ టైం ఫోన్ చేసినప్పటి నుంచి మిమ్మల్ని చూడాలని, మీతో మాట్లాడాలని చాలా అనిపిస్తోంది. నాతోటి కాదు, మా కొడుకుతోటి మాట్లాడితేంది. మాట్లాడినావా లేదు ఒక్కసారన్నా? ఆ రాజ్కి చేశాను కానీ నా పైన కోపమో ఏంటో లిఫ్ట్ చేయట్లేదు. లిఫ్టింగ్ చేస్తలేడా పోను? ఎందుకట? అంటే నేను అక్కడికి వెళ్ళాను కదా అత్తయ్య గారు, మా అమ్మకి గుళ్ళల్లో పిండ ప్రదానం చేయడానికి. పోయినావు. రాజ్కి చెప్తే నన్ను అంత దూరం వెళ్ళనివ్వడని చెప్పలేదు. చెప్పకుండా వెళ్ళాను అత్తయ్య. అయ్యో, ఎందుకు అద్దంటాడు? మంచిగా నేను కూడా అద్దు నీతోటి, ఇద్దరం కలిసిపోదాం. మంచిగా ఆడు కూడా పెయింట్లు కూడా వేసుకోకపోయేటాడు. మీరు కూడా నాతో వచ్చేవాళ్ళ?
మరి అబ్బో నేను వచ్చినా మీ మామ చిన్నోడు కాదు, పెళ్లి చేసి పడేస్తాడు. నేను ఉన్నాను కూడా చూడడు. నేను అచ్చుడు రాకపోడు కాదు కానీ దానికి చెప్పి పోతే అయిపో. నువ్వు ఏం చేయమంటారు అత్తయ్య గారు? నా కర్మ ఇలా రాసి పెట్టుంది. ఎంతో ప్రాణంగా ప్రేమించాను రాజ్ని. నువ్వు అస్సలు బాధపడకు, నీకు నేనన్నా ఎట్లా వేసి రాజుకు నీకు పెళ్లి చేస్తా చూడు. ఆ నమ్మకంతో ఇప్పటిదాకా బ్రతికున్నాను అత్తయ్య గారు. లేకపోతే నేను ఎప్పుడు మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని. అట్లా నాకు ఆయనకి ఇష్టం లేకున్నా నువ్వంటే నాకు ఇష్టం. ఆయనకి పెండ్లంగా కాకపోయినా నువ్వు నా కోడలు కన్నా మా ఇంట్లో అడుగు పెట్టాలి. అది చచ్చిందనుకో, దాన్ని ఇంట్లోకి వెళ్ళాను వెళ్ళగొట్టినాం అనుకో, ఇక వాళ్ళు ఉంటారు, నువ్వే వచ్చి ఉంటావు ఇంట్లో. మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది అత్తయ్య గారు. మరి నీకు నేనుండంగా ఏం భయం? నేనేదంటే గదే నడవాలి ఇంట్లో. పోయిగా బిచ్చదాన్ని నేను కోడలుగా వేసుకుంటానా? సరే అత్తయ్య గారు, మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రండి. మరి రాజు ఎక్కడున్నాడంట? సరే చెప్తలేరు కదా నాకు అసలు. నేను ఫోన్ చేస్తే కూడా ఎత్తుతలేడు, చిచ్చపత్తంది ఫోను. ఇక మామయ్యనే ఎప్పుడో ఒకసారి ఫోన్ చేస్తాడు, ఫోన్ ఇస్తాడు ఒక 2 నిమిషాలు మాట్లాడమని. ఏడున్నవరా అంటే చెప్తలేడు ఆడు కూడా. బెంగళూరులోనే ఉన్నారేమో, అక్కడికి వెళ్ళారు కదా? పోయేటప్పుడు బెంగళూరుకే పోయిండ్రు మీటింగ్ ఉందని. మళ్ళీ ఏందో ఇంకెక్కడేందో మీటింగ్ ఉన్నదని మళ్ళీ ఇంకెడుకో పోయిండ్రని అంటాండ్రు. మరి ఢిల్లీకి పోయిండ్రో మరి ఆడిపోయిండ్రో, బొంబాయి గిట్ట పోయిండ్రేమో. ఏది క్లారిటీగా తెలీదా? అలాగే అత్తయ్య, మరుంటాను. మీరు కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు, భయం వేసింది. నేను ఎందుకు లిఫ్ట్ చేయ? నువ్వు చేస్తే ఖచ్చితంగా చేస్తా. కాకపోతే నిన్న నెంబరు ఫోన్లో పీడి వేసుకోలే, అందుకే వాళ్ళు అనుకున్నా. ఇప్పుడు వేసుకుంటుంది. నువ్వైతే రెస్ట్ తీసుకో, నేను అత్త రేపు వెళ్ళండు. థ్యాంక్స్ అత్తయ్య గారు, బాయ్. బాయ్ బాయ్, గుడ్ బాయ్. అబ్బా, దీంతో మాట్లాడాలంటేనే ఒళ్ళంతా కంపరం ఎత్తుతుంది. ఎంత యాక్టింగ్ చేయనో దీంతో మాట్లాడాలంటే. ఇంకా ఇక్కడికి కూడా రానిలేదు. వస్తున్నానని చెప్పింది. ఫోన్లో కనీసం నా నంబర్ కూడా ఫీడ్ చేసుకోలేదంట. అసలు దీన్ని నమ్మొచ్చా నేను? మాట మాట్లాడితే కూడాలంటుంది. ఏమైంది బేబీ? మోని ఏ మెంటల్ దాంతో పెద్ద టార్చర్ విరాజ్. ఇంకా రానేలేదంట, 2-3 రోజులకు వస్తుందట. అసలు మనం దీన్ని నమ్మొచ్చా? 100% నమ్మొచ్చు. ఈ ఒక్క క్యారెక్టర్ తోటే మనం రాజ్ స్టోరీని ఏం చేయొచ్చు. ఈ పనిదాని సంగతి ఏంటి? దాన్ని కూడా లైన్లో పెట్టాను. పద, ఓ 2 రోజులు రెస్ట్ తీసుకో. ఆ ముసల్ది కూడా అదే అంటోంది, నేను వచ్చేదాకా రెస్ట్ తీసుకోమని. హే గ్రేట్, అంత మంచి అత్తగారు నీకు దొరికింది. అది దాని మాటలు. ఛీ, కనీసం దానికి రాజు ఎక్కడున్నాడో కూడా తెలియదంట. అదేంటల్లి అసలు? ఇలాగే మెంటల్ వాగుతుందనే తనకి చెప్పలేదేమో. ఢిల్లీ అంటది, బాంబే అంటది, ఏమో తెలియదంటది. పద, మళ్ళీ 2 రోజులు అయ్యాక కాల్ చేయి. వచ్చిందంటే అప్పుడు కలుద్దామని చెప్పు. సరే పద. ఈ వంట మనిషిని ఎప్పుడు పట్టాలి మరి నేను? ఓనర్స్ అయితే ఎవరు రాలేదు. ఇదే మంచి టైం. ఇవాళ నైటే దీన్ని పటాయిద్దాం. సాయంత్రంలోగా ఫోన్ చేస్తాను. విరాజ్, వస్తున్నావా? వస్తున్నాను మోని. బావకి ఎలా చెప్పాలి? తనకు అర్థమవుతుందో లేదో. అమ్మకి ఫోన్ చేసి చెప్తాను. బావకి చెప్తుంది. అవును, అమ్మకి ఫోన్ చేస్తాను. స్వాతి, బావా. ఏమైందిరా? నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? ఏం లేదు బావా, ఒంట్లో కొంచెం జ్వరంగా ఉంది. ఏంటి ఇలారా? అది కాదు బావా, ఒళ్ళంతా చలిగా జ్వరంగా ఉంది బావా. ఏమైందిరా? ఇలారా? ఏమైంది? ఎందుకంత భయపడుతున్నావు? నీ బావ దగ్గర కూడా భయపడతావా? బావా, అది అమ్మకి ఫోన్ చేస్తాను. స్వాతి, ఇప్పుడు అమ్మైనా నాన్నైనా ఏదైనా అని నీకు నేనే. నీకే చిన్ని ప్రాబ్లం వచ్చినా నాతో చెప్పు. మీ అమ్మ దగ్గరికి కానీ మా నాన్న దగ్గరికి కానీ వెళ్ళాల్సిన అవసరం లేదు. నేనున్నానుగా నీకు. ఇలా చూడు, ఇప్పుడు చెప్పు. బావా, ఒక 3 రోజులు 3 రోజులు? 3 రోజులు నాకు దూరంగా ఉండు బావా. 3 రోజులు దూరంగా ఉండాలా?
ఎందుకు? మ్, ఓకే, అర్థమైంది. పీరియడ్సా? మ్, బయట ఉన్నాను. దానికే ఇంత సీన్ క్రియేట్ చేయాలా? ఇచ్చి మొహమా. పీరియడ్స్ అని చెప్తే అయిపోదా? నీకు తెలుసా బావా? మ్మ్. నీకెలా తెలుసు? అమ్మాయిల గురించి నీకెలా తెలుసు బావా? ఓసే పిచ్చి మొహమా, అమ్మాయిల గురించి అబ్బాయిల గురించి అన్నిటి గురించి తెలుస్తాయి చదువుకుంటే. నేనేమైనా చిన్నపిల్లన్నా? ఇవాళ రేపు చిన్నపిల్లలకు కూడా తెలిసిపోతుంది. నువ్వెక్కడో ఉన్నావు. అయినా అది నీతో ఎలా చెప్పగలను? నాతో కాకపోతే ఇంకెవరితో చెప్తావే? పక్కింటి వాళ్ళతో చెప్తావా ఏంటి? ఛీ, వాళ్ళకెందుకు చెప్తాను? మరి చెప్పాల్సిన వాళ్ళకి చెప్పాలి. అమ్మకి చెప్తాను, నాన్నకి చెప్తాను కాదు. బావా, నేను ఇక్కడే సోఫాలో పడుకుంటాను, నువ్వు బెడ్లో పడుకో. అంత అవసరం లేదు. ఏందో ఫీల్ అవుతున్నావు. ఇది న్యాచురల్ అంతే. కానీ అలా ఉన్నప్పుడు ఎలా బావా? నోనో, నేను అలా అనట్లేదు. నీకు ఎప్పటిదాకా కంఫర్టబుల్గా ఉంటుందో అప్పటిదాకా నేను దూరంగానే ఉంటాను. నేనేమి నిన్ను బలవంతం చేయను. మ్, కానీ ఇద్దరం ఒక దగ్గర పడుకోవచ్చు. అర్థమవుతుందా? మ్. నేను ఇలా హత్తుకొని పడుకోవచ్చా బావా? ఉమ్, పడుకోవచ్చు. ఇంకో గట్టిగా పట్టుకొని పడుకోవచ్చు. అర్థమైందా? మ్, ఎందుకలా దూరం దూరంగా ఉంటున్నావు? రా, ఇలా కూర్చో. నువ్వేమనుకుంటావోనని భయం వేస్తోంది బావా. నీకేమైనా పిచ్చావే? ఏమనుకోవడం ఏంటి? పీరియడ్స్ వస్తే నువ్వు నా పెళ్ళాన్ని కాకుండా పోతావా? నువ్వు స్వాతివేనా ఇంతకీ? స్వాతినే బావా. మరి ఎందుకలా బిహేవ్ చేస్తున్నావే? పడుకో. ఉహుం. నాకు ఇలాంటి సమయంలో ఎటూ కదలాలనిపించదు, ఇలాగే కూర్చుంటాను. ఎందుకే? అది ఒక న్యాచురల్ ప్రాసెస్. అర్థమవుతుందా? దానికి అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏదో అయిపోయిందనుకోవద్దు. దూరం దూరం నిల్చోవడం ఏంటివన్నీ? అమ్మ నన్ను కింద పడుకోమంటుంది బావా, నేను దూరంగా వెళ్ళి పడుకుంటాను. నీకు అలవాటైపోయిందా? అవన్నీ మూఢనమ్మకాలు. నాకు అలాంటి టైంలోనే అమ్మను పట్టుకొని పడుకోవాలనిపిస్తుంది బావా, కానీ అమ్మేమో అలా అంటుంది. స్వాతి, నీకో మాట చెప్తాను, గుర్తుంచుకో. మన పెళ్ళైపోయింది, అవునా? ఉమ్, నేనెవరిని? బావవి. నీకేమవుతాను? నా భర్త. భర్త అంటే? నువ్వే నా కన్ని, నువ్వే నా సర్వస్వం బావా. నువ్వేది చెప్తే అదే. ఆపింకా. నువ్విప్పుడు నా సొంతం. నువ్వు ఎవరి మాటలు వినాల్సిన అవసరం లేదు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నేనేది చెప్తే అది విను. నీకు ఇష్టం వచ్చినట్టు ఉండు. నిన్నెవ్వరేమన్నా నాకు చెప్పు. అలాగే బావా, నాకు నచ్చినట్టు నేను ఉండొచ్చా? ఉమ్, నీకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండు. మరి నువ్వేమన్నావా నన్ను? నువ్వు నా ప్రాణానివే. నేను నేనేమంటాను చెప్పు? ఏది తప్పు కాదు. మరి నేనేమైనా తప్పు చేస్తే? నా స్వాతి ఎలాంటి తప్పు చేయదు. నాకు తెలుసు నా స్వాతి గురించి. నువ్వు ఎప్పుడు ఒకేలా ఉండు. పడుకో, ఫ్రీగా ఉండు, కాలు చాపు. పీరియడ్స్ అప్పుడు రెస్ట్ తీసుకోవాలంతే. ఏది పాటించాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? ఉమ్, మరి ప్యాడ్స్ ఉన్నాయా? ఏంటి బావా? ఏం వాడతావు నువ్వు? ప్యాడ్సా, మెన్స్ట్రువల్ కప్సా? నాకు అర్థం అవ్వట్లేదు. పీరియడ్స్ వచ్చినప్పుడు ఏం యూజ్ చేస్తావని అడుగుతున్నాను. అవన్నీ నీకు చెప్పొచ్చా? మెంటల్ దానా? నేను నీ మొగున్నే. ఇప్పటిదాకా చెప్పాను, మళ్ళీ అడుగుతోంది. గుడ్డ పెట్టుకున్నాను బావా. ఏంటి? ఉమ్, గుడ్డ వాడతాను. ఓ గాడ్, క్లాత్ వాడతావా ఈ కాలంలో? అది ఎంత అన్హైజీనో తెలుసా? తెలీదు, నేను అవే వాడతాను. అవి అంత మంచిది కాదు. బాగా ఉతికాక అమ్మ వేడి నీళ్ళల్లో వేసి డెటాల్ వేస్తుంది బావా. నాకు ఒక డెటాల్ కావాలి.
ప్యాడ్స్ వాడితే ఏమవుతుంది? అదంతా ఎందుకు? అవి వాడొద్దంట. వాట్? ఆఫ్ కోర్స్ అవి బయట ఎన్విరాన్మెంట్కి అంత మంచిది కాదు. ఇంకేదైనా వాడొచ్చుగా, మెన్స్ట్రల్ కప్స్. నాకు అవన్నీ తెలియదు బావా. ఇవి వాడితేనైతే మనం బయట పడేస్తే దాని మీద నుంచి పాములు పోతాయి కదా. ఏంటి, పాములు పోతాయా? పాములు దానిపైనుంచి వెళ్తే అది శాపం పెడుతుందంట. మనకు పుట్టే పిల్లలు గుడ్డి వాళ్ళు పుడతారంట. చీచీ, ఏం సిల్లి మొహానివే నువ్వు. అందుకే చదువుకోవాలని చెప్తాను. చదువురాని మొద్దుదానా. ఛీ, గబ్బుదానా. నిజం బావా? మీ మిషన్ అక్క చెప్పిందా, వాళ్ళ అమ్మ చెప్పిందా? నిజం బావా, అమ్మ కూడా. జస్ట్ షట్ అప్. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం మానేసేయి. కొంచెం జ్ఞానం పెంచుకో, అర్థమైందా? మొద్దు మొహం దానా. ఇప్పుడు ఏం చేయాలి బావా? నేను వెళ్ళి ప్యాడ్స్ కొనుక్కొని వస్తాను, అవి వాడు. మెన్స్ట్రల్ కప్స్ తర్వాత వాడదులే. ఏంటో ఏమో, ఏం చెప్తున్నావో ఏంటో. చదువురాని మొద్దు శుద్ధకి అలానే ఉంటుంది. మొద్దు మొహమా. ఎవ్రీ 4 అవర్స్కి ఒకసారి మార్చు, అర్థమైందా? డస్ట్బిన్లో కరెక్ట్గా డిస్పోజ్ చేయి. నేను నీకు వీడియో చూపిస్తాను. అలాగే. ఎవ్రీ 4 అవర్స్, అర్థమైందా? అంటే 4 గంటలకు ఒకటి మార్చుకోవాలా? అమ్మ బాబోయ్, వాటికి చాలా డబ్బులు అవుతాయి. మెంటల్ మొహం దాని లెక్క మాట్లాడకు. నువ్వైతే మామూలు కూడా తేవు, ఎక్కువ డబ్బులు పెట్టే తెస్తావు, నాకు తెలుసు. నేను ఏది మంచిదో అదే చేస్తాను. మెంటల్ వేసాలు వేయకుండా చెప్పింది విను. అలాగే. మరి మన పిల్లలకేమైనా అయితే భయం వేస్తుంది బావా. పిచ్చి మొహం దానిలా మాట్లాడకు అని చెప్పాను. ఫస్ట్ నువ్వు ఎంత త్వరగా చదువు నేర్చుకుంటే అంత మంచిది. అన్నీ తెలుసుకునే లోపు నేను చెప్పింది విను. పిచ్చి పిచ్చి ప్రశ్నలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడవంటే నేను నీతో మాట్లాడని చెప్తున్నా. అలా అనకు బావా, నువ్వేది చెప్తే అదే వింటాను. లే, బయటికి వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు తీసుకొస్తావా? చీ. మళ్ళీ స్టార్ట్ చేసావా? తీసుకురా, నువ్వే తీసుకురా. నేను దానిపైన కొన్ని వీడియోస్ పెట్టి వెళ్తాను, చూస్తూ కూర్చో. ఎవరొచ్చినా డోర్ తీయకు, నాకు కాల్ చెయ్యి. త్వరగా రా బావా. త్వరగానే వస్తాను. 3 రోజులు నాకు పనిష్మెంట్ అనే. లవ్ యూ రా. లవ్ యూ టూ బావా. నాకు ఒక ముద్దు ఇవ్వు. నేను ఇవ్వను, నువ్వు నన్ను తిడుతున్నావు. చంపేస్తా, ఇవ్వు. త్వరగా రా బావా. ఎట్లున్నారు దోస్తులు మరి మన వీడియో? నేను రాలే అని బాధపడుతున్నారా ఇవాళ? మరి మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి దోస్తులు. హైప్ చేస్తున్నారా దోస్తులు మన వీడియోస్ని? మరి మళ్ళీ వచ్చే వీడియోలో ఏం జరగబోతోందో తెలుసుకోవాలని ఉందా దోస్తులు? అయితే రేపటి వీడియో దాకా ఎదురు చూడండి. స్టే ట్యూన్ టు అవికా వైన్స్. థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు. కీప్ వాచింగ్ అవికా వైన్స్.